ఇరానీ రొట్టి పప్పు తీసుకుందామని వచ్చాను. ఇక్కడ పప్పు అయితే బాగుంటుంది. చూడండి పప్పు కట్టినాడు. ఫస్ట్ 2 పప్పులు చెప్పాను. నాకు ఒకటి, టైగర్ ఒకటి. షాప్ లో వర్క్ ఉన్నింది, ఎక్కువ లేట్ అయిపోయింది ఈ రోజు అన్నం తీసుకునే దానికి. ఇక్కడ వచ్చాను. వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారో ఏమో, గంట నుంచి మిక్సర్ లో వాటర్ వేసి గిర్ర గిర్ర అని తిప్పుతున్నారు. వీళ్ళు మిక్సర్ లో వాటర్ ఎందుకు వేసి తిప్పుతున్నారు అన్నది నాకు అర్థమే కాలే. మీకు తెలిసింటే కామెంట్ చేయండి. చూడండి వాటర్ వేసి గిర్ర గిర్ర అని తిప్పుతున్నారు. కంపెనీలో ఉండే వాళ్ళు 9 పప్పులు ఎత్తుకుని వెళ్తున్నారు. చూడండి అప్పా దొరా. ఇక్కడ నిలబడుకున్నాడు కదా ఇతను, చాలా మంచోడు. అందరికి 5 రియాలు తీసుకుంటే పప్పు, నా దగ్గర 3 రియాలు తీసుకుంటాడు ఇతను. మా షాప్ లోకి వస్తే నేను కూడా డిస్కౌంట్ ఇస్తా. పప్పు అయితే రెడీ అయిపోయింది. చూడండి 2 పప్పులు తీసుకున్నా. పక్కన రొట్టెలు తీసుకునే దానికి వచ్చాను. ఇక్కడ రొట్టెలు చెప్పాను. చూడండి 3 రొట్టెలు అయితే తీసుకుంటున్నాను. ఈ మీరాని రొట్టి వేడి వేడిగా ఉండేటప్పుడే కలుపుకొని తినాల. పప్పులో టేస్ట్ వేరే లెవెల్ ఉంటది. తీసుకుని షాప్ దగ్గరికి వెళ్తున్నా. టైగర్ కి ఆకలి అవుతుందంట, తొందరగా రా అంటున్నాడు. నా ఫోన్ చార్జర్ కేబుల్ చెడిపోయింది. తీసుకునే దానికి షాప్ లోకి వచ్చాను. ప్లీజ్ సబ్స్క్రైబ్